భీమవరం అనే ఊర్లో పవన్ అనే చురుకైన పిల్లవాడు ఉండేవాడు. అతని చదువులో కాని ఆటలో కాని ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఓ రోజు బడి నుంచి అతను ఇంటికి వస్తూ ఉంటే రోడ్డు ప్రక్కన గాయపడి బాగా రక్తం కారుచున్న కుక్క పిల్లని చూశాడు. దానిని చూసినా అతనికి ఆందోళన కలిగి మనసు చాలా బాధగా ద్రవించి చలించిపోయాడు. ఆ కుక్క పిల్ల చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరి ఇంటికి తీసుకువెళ్లాడు. దాని గాయాన్ని శుభ్రపరచి మందు వేసి కట్టు కట్టాడు. ఆ తరువాత దానికి పాలను ఆహారంగా ఇచ్చాడు. ఆ పాలను తాగిన కుక్కపిల్ల పేరుకుని ఓపిక తెచ్చుకుని పవన్ వైపు చూడగా పవన్ దానికి చెయ్యి ఊపాడు. అది ఎంత కృతజ్ఞతతో పవన్ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరు కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఆ తరువాత కుక్క ఎందుకు అదే పనిగా అరుస్తోందా పవన్ కి అర్థం కావడం లేదు. కాసేపటికి ఏదో అలికిడై పవన్ గోడ పక్కకెళ్లాడు. కుక్క కూడా పవన్ పక్కన నక్కింది. ఓ దొంగ అక్కడికి వచ్చే సూట్ కేసును గొయ్యి తీసి కపెడుతున్నాడు. పవన్ పరుగున ఇంటికి వెళ్లి అమ్మమ్మకి జరిగింది చెప్పాడు. అమ్మమ్మ సలహాతో పోలీసులకి ఫోన్ చేసింది. కుక్క దొంగని బెదిరిస్తూ కపలా కాసింది. వాడి దగ్గర ఆయుధం లేదు. పోలీసులు వచ్చి పట్టుకోగానే సూట్ కేస్ డబ్బు అప్పగించాడు. పోలీసులు పవన్ ని మెచ్చుకుని జాతీయ జెండా కొంత నగదు బహూకరించాడు. మనబడి ధైర్య సాహసాలకు అమ్మమ్మ ఎంత మురిసిపోయింది.